ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ చేయడం అందరికీ బాగా అలవాటైపోయింది. సెలబ్రిటీలపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోరులే, మనకి ఇష్టం వచ్చింది రాసుకుని 4 డబ్బులు వెనకేసుకుందాం అనే ఆలోచన ధోరణితో కొంతమంది సినీ క్రిటిక్స్ పేరుతో సృష్టిస్తున్న గాసిప్స్ చూసి నెటిజన్లకి చిరాకు కలిగించేలా ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రముఖ క్రిటిక్ ఉమర్ సంధు అనే వ్యక్తి ట్విట్టర్ని ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ప్రభాస్, కృతి సనన్ విదేశాల్లో నిశ్చితార్థం చేసుకున్నారంటూ అప్పట్లో ఓ పుకారు మీడియాలో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఆ పుకారును పుట్టించింది మరెవరో కాదు, ఇతనే. కేవలం ప్రభాస్ విషయంలో మాత్రమే కాదు, తనకు నచ్చిన సినిమాకి ఒకలాగా, నచ్చని సినిమాకి మరొకలాగా విడుదలకు ముందే రివ్యూస్ ఇస్తూ ఫ్లాప్ హిట్ అని చెప్తుంటాడు. ఆయన చెప్పినవి ఒక్కటి కూడా నిజం కాలేదనుకోండి, అది వేరే విషయం. అయితే రీసెంట్ గా ఈయన ప్రముఖ హీరోయిన్ రష్మికపై చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆమెను అభిమానించే వాళ్ళకు ఈ ఉమర్ అనే వ్యక్తిని చంపేయాలి అనేంత కోపం వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, విజయ్ దేవరకొండ కారణంగా రష్మికకి 2 సార్లు అబార్షన్ అయిందని అతి నీచమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఒక ట్వీట్ వేశాడు. ఇది వైరల్ అవ్వడంతో ఉమర్ సంధు చెప్పిన ఫేక్ రూమర్స్ ని జనాలు నమ్మకపోగా అతనిపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీ జీవితంలో నువ్వు చెప్పిన వార్త ఒక్కడైనా నిజమైందా? ఇలా ఉన్నావేంటి నువ్వు? దేశం కాని దేశంలో ఉండడం వల్ల నీ మీద పోలీస్ కేసులు నమోదు అవ్వవనే ధైర్యంతోనే ఇంతలా రెచ్చిపోతున్నావంటూ మండిపడ్డారు. కేవలం ఇదొక్కటే కాదు, ఉమర్ సంధు ఇంకా దారుణమైన ట్వీట్స్ చేశాడు. రష్మిక, విజయ్ దేవరకొండ రిలేషన్లో ఉన్నారనేది మన అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు కదా అని ఏది పడితే అది రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇతని సెలబ్రిటీలు ఎందుకని పట్టించుకోవడం లేదు? ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో చాలా దారుణమైన పనులకు అతను ఒడిగడతాడు. రష్మిక లేదా విజయ్ దేవరకొండ ఎవరో ఒకరు ఇతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవ్వాలి. సుమారుగా 10 ఏళ్ల నుండి అతను ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నాడు. అప్పట్లో అన్ని పాజిటివ్ గా వేసేవాడు. ఇతను చెప్పేవి మొత్తం గాలి మాటలని జనాలు పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుండి రూట్ మార్చి నెగిటివ్ గా పోస్టులు వేయడం మొదలుపెట్టాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.